రేవంత్ రెడ్డి గారు మీరు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు సార్. ఎప్పుడు సీరియస్గానే కనపడతారు. ఒకసారి నవ్వుతారా లేకపోతే దానికి ఎలా ఆన్సర్ చేస్తారు చూడండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక కామెంట్ చేశారు, కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని. ఆయన మీ ఫేస్లో నవ్వు చూడాలనుకున్నాను. లేదు, నేను అది నవ్వడం తప్ప ఇక ఉండదు. నవ్వడం ఎందుకంటే మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలేము మా పార్టీ. నేను ఏ రోజు కూడా కేసీఆర్ని ఇంతవరకు అసెంబ్లీలో కలిసినప్పుడు కలిశాను. ఆయనకు వారి సంబంధాలు ఉండవు. ఆయన ఆ రకంగా అలా బిడ్డతోటి సంబంధాలు నాతో ఎందుకుంటే ఇప్పుడే చెప్పింది కదా ఇప్పటిదాకా. అవును, 10 సంవత్సరాలు ఏం బీకిరని అడుగుతాను. అంటే ఇదే భాష, సేమ్ లాంగ్వేజ్ నేను ఉపయోగిస్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్తో సంబంధాలు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ ఢిల్లీలో మంత్రిగా పనిచేశాడు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హరీష్ రావు మంత్రిగా పనిచేశాడు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, విడాకులు అయిపోయినాయి కదా. మేము ఎప్పుడు పెట్టుకోవాలి, అదే చెప్తున్నాం. ఈ రోజు వరకు కూడా మేము టీఆర్ఎస్ తోటి ఏ ఎలక్షన్స్లో కానీ ఏ పొత్తులో కానీ టీఆర్ఎస్లో కూడా కాదు, పర్టికులర్గా భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి పర్టికులర్ కిషన్ రెడ్డి ఎందుకు పర్టికులర్ కిషన్ రెడ్డి? ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని, క్యాబినెట్ మినిస్టర్ ఒక్కనే, ఆయన కౌంటర్ ఉన్నాను ఇక్కడ తెలంగాణలో క్యాబినెట్ మినిస్టర్ ఒక్కనున్నా కాబట్టి కౌంటర్ చేయడంలో అది నేను పెద్ద తప్పు పట్టడం లేదు రేవంత్ రెడ్డి. అంతేగాని కిషన్ రెడ్డి గారి పాప నోట్లో నాలుగు లేదు కాబట్టి అనొచ్చు అని అనట్లేదు. అదొకటి ఉంటుంది అనుకో. నేను ఆ రకంగా వాళ్ళలాగా మాట్లాడాను, కండ్లు పీకు గోళీలు ఆడతా, పుట్ట పీకు పేగుల మెడలు వేసుకుంటా, రక్తం తాగుతా, నీ పాయింట్లలో బల్లు దూదులుతా అని అనలేను. ఆ రకంగా నా భాష నాకు రాదు. ఇప్పుడు మార్చుకోలేదు. నీ సంవత్సరాలుగా నేను నాకున్నటువంటి అభిమానులు, నాకున్నటువంటి ప్రజలు, వాళ్ళ ఆశీస్సులు నాకున్నాయి. నా లైన్ నేను మార్చుకోలేదు. మా పార్టీలో కూడా అంటారు, సార్ నువ్వు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలా, కేటీఆర్ లాగా మాట్లాడాలా, లేకపోతే మన కేసీఆర్ లాగా బూతులు తిట్టాలా. నేను ఇప్పుడు మార్చుకోలేను. ఎందుకు నన్ను అంటారు? అది భూతం కాదు, కల్వకుంట్ల కిషన్ రెడ్డి అనేది భూతం కాదు. అటువంటిది ఏదో సెటైర్ మీరు కూడా చేయలేదు. అదే పదం, అదే అగ్రెసివ్ నేచర్లో ఇది ఒక పదం అంతే తప్ప దీంట్లో నేను వేరే అనుకోవడం లేదు. అదేమన్నా రేవంత్ రెడ్డి అనేక అగ్రెసివ్ మాటలలో ఇది ఒక మాట. అదేమన్నా డ్యామేజ్ చేస్తుందా సార్ మీకు రాజకీయంగా? నాకు ఏం లేదు. ప్రజలు నా గురించి తెలుసు. వాట్ ఈస్ కిషన్ రెడ్డి, ఎవ్రీబడి నోస్. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసుల నుండి చదువుకుంటూ వచ్చాను. నా తల్లి తండ్రి, నా శ్వాస, నా ఆఖరి శ్వాస వరకు కూడా నా పార్టీ, నా జెండనే. నాకు కేసీ